2024 ఐపీఎల్ షెడ్యూల్ కి సంబంధించిన ఒక అఫీషియల్ అప్డేట్ వచ్చింది. దాంతో పాటుగా ఇండియా 4th టెస్ట్ రాంచీలో ఆడబోతోంది. సో టీమిండియాలో 2 ఇంపార్టెంట్ చేంజెస్ జరగబోతున్నాయి, అంటే పక్కా చేంజెస్ అనమాట. దాని గురించి డిస్కస్ చేద్దాం. వీడియో మొత్తం చూడండి. సో నేను ఆల్రెడీ ఒకసారి ఒక వీడియోలో మెన్షన్ చేశాను, ఐపీఎల్ దగ్గరకు వస్తుంది. సో ఐపీఎల్ వస్తుంది అంటే గివ్ అవే కంపల్సరీ పెట్టాలి. మరి సో గివ్ అవే ఏం పెట్టాలి ఏంటి అని కొన్ని నాకు ఐడియాస్ కావాలి, కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. దాంతో పాటుగా టెలిగ్రామ్ ఛానల్లో తప్పకుండా జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంది. ఎందుకంటే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మీరు గివ్ అవేలో పార్టిసిపేట్ చేయడానికి అర్హులు అవుతారు. సో ఇక ఫస్ట్ అయితే మనం 4th టెస్ట్ గురించి డిస్కస్ చేద్దాము. సో మన వాళ్ళు ఫెంటాస్టిక్ అండ్ మార్వెలస్ విక్టరీ సాధించారు 3rd టెస్ట్లో. 4th టెస్ట్ మనకు రాంచీలో జరగబోతోంది. సో ఇప్పుడు కేఎల్ రాహుల్ యాక్చువల్గా 3rd టెస్ట్ ఆడాల్సి ఉంది. అప్పటికి అతను 90% ఫిట్గా ఉన్నాడు, కానీ కొంచెం ఎందుకు డౌట్ అని చెప్పి పక్కకు పెట్టారనమాట. సో అతను 4th టెస్ట్ 100% ఆడబోతున్నాడు టీమిండియా తరపున. అయితే మరి కేఎల్ రాహుల్ టీంలోకి వస్తే పక్కకు ఎవరు వెళ్తారు అన్న డౌట్ ఉంటుంది మీకు. సో ఇక్కడ డౌట్ పడాల్సిన అవసరమే లేదు. ఖచ్చితంగా రజత్ పటిదార్ని పక్కకు పెట్టి కేఎల్ రాహుల్ని టీంలోకి తీసుకుంటుంది టీం మేనేజ్మెంట్. ఎందుకంటే సర్ఫరాజ్ ఖాన్ చాలా ఫెంటాస్టిక్గా పర్ఫామ్ చేస్తున్నాడు. అలాంటి బాగా పర్ఫామ్ చేసే ప్లేయర్స్ని అవసరం లేకుండా పక్కకు పెడితే ఖచ్చితంగా వాళ్ళ మోరల్ దెబ్బతింటుంది అనమాట. అందుకే కేఎల్ రాహుల్ రజత్ పటిదార్ ప్లేస్లో టీంలోకి వచ్చే ఛాన్సెస్ 100% ఉన్నాయి. ఇక నెక్స్ట్ జస్ప్రీత్ బుమ్రా అప్డేట్ అనమాట. బుమ్రా 3rd టెస్ట్కి రెస్ట్ తీసుకోవాలి అని చెప్పి టీం మేనేజ్మెంట్ భావించింది. అంటే తర్వాత ఇంకా మ్యాచెస్ ఉన్నాయి కదా అని చెప్పి. బట్ 2nd టెస్ట్కి 3rd టెస్ట్కి చాలా ఎక్కువ గ్యాప్ రావడంతో అతను అలాగే కంటిన్యూ చేశారు. సో ఇప్పుడు 3rd టెస్ట్కి అయితే జస్ప్రీత్ బుమ్రాకు రెస్ట్ ఇవ్వబోతున్నారు. మరి బుమ్రా ప్లేస్లో పేస్ బౌలర్గా టీంలోకి ఎవరు వస్తారు అన్న సందేహం అయితే చాలా మందికి ఉంది. సో దాని మీద ఒక వీడియో చేద్దాం. ఎందుకంటే టెస్ట్ ఫార్మాట్ ఒక బౌలర్ వస్తున్నాడంటే అంత ఆషామాషిగా తీసుకోరు. సో అన్ని చెక్ చేసుకుని తీసుకుంటారనమాట. స్టాట్స్, గ్రౌండ్స్లో ఎలా పర్ఫామ్ చేస్తారా, పిచ్చెస్కి ఆ బౌలర్ సెట్ అవుతాడా లేదా అని చెప్పి. సో మరి దానికోసం ఒక సపరేట్ వీడియో చేద్దాము. సో ఈ టూ చేంజెస్ అయితే జరగబోతున్నాయి 4th టెస్ట్ కోసం. బుమ్రా బయటకు వెళ్తున్నాడు, రెస్ట్ ఇస్తున్నారు. కేఎల్ రాహుల్ టీంలోకి వస్తున్నారు, రజత్ పటిదార్ బయటకు వెళ్ళిపోతాడు. ఇక ఐపీఎల్ అప్డేట్ విషయానికి వచ్చాము అంటే, సో ఐపీఎల్ 2024 ఈసారి ఎలక్షన్స్ లేకుండా ఉంటే ఏ ప్రాబ్లం లేకుండా సింపుల్గా షెడ్యూల్ని అనౌన్స్ చేసేవాళ్ళు. బట్ ఎలక్షన్స్ ఉండడం వల్ల షెడ్యూల్ అనేది లేట్ అవుతూ వస్తుంది. లేకుంటే ఈ పాటికి ఫెబ్ ఎండింగ్ అంతా వాళ్ళు ఖచ్చితంగా షెడ్యూల్ అనౌన్స్ చేయాల్సి ఉంది. సో ఒకటి మాత్రం పక్క, మార్చ్ 22nd నుంచి 25th లేదా 27th లోపు, అంటే ఆ వీక్లో ఐపీఎల్ స్టార్ట్ అవ్వడం పక్క. అయితే షెడ్యూల్ని ఎప్పుడు రిలీజ్ చేస్తారు అంటే మార్చ్ 1st వీక్లో షెడ్యూల్ని రిలీజ్ చేసే అవకాశం ఉందట. అండ్ అది కూడా ఏంటి అంటే డైరెక్ట్గా మొత్తం షెడ్యూల్ని రిలీజ్ చేయట్లేదు, కనీసం 2 లేదా 3 అంటే 2 పేసెస్లో ఖచ్చితంగా రిలీజ్ చేయాలి. అంటే 2 సార్లు, ఫస్ట్ కొంచెం రిలీజ్ చేసిన తర్వాత ఇంకొంచెము, లేదా 3 సార్ల రూపంలో కూడా షెడ్యూల్ని రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది. ఇది కన్ఫర్మ్ అఫీషియల్ న్యూస్. సో ఎందుకంటే ఎలక్షన్స్ జరుగుతున్నాయి కాబట్టి వాళ్ళు హోమ్ మినిస్ట్రీతో, ఎలక్షన్ కమిషన్తో డిస్కస్ చేశాకే షెడ్యూల్ని రిలీజ్ చేయబోతున్నారు. సో మీకు తెలుసు మార్చ్ 12th అనుకుంటాను ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. సో దాని తర్వాతే షెడ్యూల్ని రిలీజ్ చేస్తారు, లేదా వాళ్ళతో ముందే డిస్కస్ చేసి మార్చ్ 1st వీక్లో కూడా షెడ్యూల్ని రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది. అండ్ ఐపీఎల్కి సంబంధించిన మరొక 2 అప్డేట్స్ ఏంటి అంటే, సిఎస్కే కెప్టెన్ ఎంఎస్ ధోని ఆల్రెడీ ఐపీఎల్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసేసాడు. తన ప్రాక్టీస్ కూడా మొదలు పెట్టేశాడు. ఇక అలాగే పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శిఖర్ ధవాన్ సైతం తన ఐపీఎల్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాడు. అఫీషియల్గా పంజాబ్ కింగ్స్ హ్యాండిల్లో శిఖర్ ధవన్ ప్రాక్టీస్ చేస్తున్న ఫోటోను కూడా అప్డేట్ చేశారు. సో ఇలాంటి బ్రేకింగ్ అప్డేట్స్ అన్ని మనం ఎప్పటికప్పుడు టెలిగ్రామ్ ఛానల్లో ప్రొవైడ్ చేస్తూనే ఉంటాం అనమాట. అందుకే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వమని చెప్తుంటాను. సో డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంది, వెంటనే వెళ్ళి జాయిన్ అయిపోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్ మీ. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.